దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనమందరం కూడా దేవుని సన్నిధిలో చేరి ఉన్నాం. మరి రోజు మనం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి రోజు కదా. ఆయన పుట్టుక దినమును మనమందరము గొప్పగా జరిగించుకోవాలని, లేక పండుగలా జరిగించుకోవాలని మనము కొంతకాలంగా ఈ డిసెంబర్ మాసం రాగానే మనందరి ఆలోచనలు తలపు నవంబర్ అయిపోతుంది అనగానే డిసెంబర్లో కొత్త బట్టలు, పిండి వంటలు, డెకరేషన్ కదా, షాపింగ్, ఇలాగా అనేకమైనటువంటి వాటిల్లో మనం బిజీగా, అట్లాగే మన జాబ్ కూడా చేసుకుంటూ మిగతా పనులు చేసుకుంటూ మనము ప్రిపేర్ అవుతూ ఉంటాం. సో ప్రిపరేషన్స్ అయిపోయాయి, షాపింగ్ అయిపోయింది, పిండి వంటలు కూడా అయిపోయాయి, కారణం ప్యాకెట్లు వచ్చాయి. అలాగిన మన యొక్క ఇల్లు కూడా అంతగా డెకరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏ రోజు కోసం అయితే ఎదురు చూస్తున్నామో ఆ రోజు రానే వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అయితే మనం అందరం వచ్చాము, కానీ నిజంగా వచ్చామా, ఎలా వచ్చాం అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. హల్లెలూయా. మనము వాక్యం చెబుతూ ఉన్నట్టుగా నిజంగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిని ఆస్వాదించాలి అనుకునేవారు, ఆరాధించాలి అనుకునేవారు మనం ఎలా ఉండాలో అలాగా మనము దేవుని సన్నిధిలో ఉండాలి. బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్గా నువ్వు ఉన్నావు అనుకోండి, మన జీవితంలో దేవుని ఆరాధించాలి. క్రిస్మస్ అంటే ఏమండి, దాని యొక్క అర్థం ఏంటి? క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ కాదు, క్రైస్ట్ మాస్. యాక్చువల్లీ దాని యొక్క పేరేంటి? క్రైస్ట్ మాస్ అనగా క్రీస్తు ఆరాధన, క్రీస్తును ఆరాధించుట అని దాని యొక్క అర్థం. ఈ విషయాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం ప్రతి ఆదివారము ఆరాధన చేయట్లేదా? ఆరాధన వెళ్ళట్లేదా? లేక అప్పుడు ఆరాధన కాదా అని అంటే, పుట్టుక దినం కాబట్టి మన పుట్టుక దినాన్ని మనం ఏం చేసుకుంటాము? మంచి బిర్యానీ చేసుకుంటాం, కొత్త బట్టలు వేసుకుంటాం. అది ఆ రోజు ఒక్కరిదే బర్త్డే. ఆ రోజు ఒక్కరిదే బర్త్డే. ఆ ఒక్కరి బర్త్డే చెప్పుకొని మనం అందరము వాళ్ళ పేరున వండిన వంటని మనం తింటాం, వాళ్ళ సంతోషంలో మనం పాల్గొంటాం. అందులో పిల్లలు 2-3 ఉన్నారు అనుకోండి, ఒకరికేమో మంచి డ్రెస్ వచ్చింది, ఇంకొకరికి మంచి డ్రెస్ రాలేదు. అప్పుడు వాళ్ళకి బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది. నాకేమో పనికిరాని డ్రెస్ తీసుకొచ్చారు, దానికేమో మంచి డ్రెస్ తీసుకొచ్చారు, వాడికి మంచి డ్రెస్ తీసుకొచ్చారు. ఇలాంటి కూడా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ యేసయ్య పుట్టుక దినాన అవి ఏమీ ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం కలిసి ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం. మనం అందరం కలిసి ఆయన పుట్టుక దినాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మనం అందరం కలిసి ఆయన యొక్క పుట్టుక దినాన్ని మనం ఏం చేస్తున్నాము? హృదయపూర్వకంగా, మనపూర్వకంగా ఆయన్ని ఆరాధించడానికి వచ్చినాము. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఎట్లా వచ్చామంటే, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు మనకై పుట్టెను, పాపము పాపగా క్షణనీయగా
హల్లెలూయా. ఇలాగా మనం అందరం ఆయన సన్నిధికి మనం వచ్చినాం. హల్లెలూయా. వచ్చినాం, ఎప్పుడు వచ్చినాం అనేది కాదు, ముఖ్యం వచ్చినాం అంతే. ఆమె హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా పర్లేదు, ఏం చేస్తాం, రావాలి తప్పదు. ఎందుకంటే మనము తయారవ్వాలి, అన్నీ చేసుకొని చూసుకొని అన్నీ చూసుకొని రావాలి. ఈరోజు ఎక్స్క్యూజబుల్. ఆమె హల్లెలూయా. ఈరోజు ఏం తిట్లు పడతాయో, నో తిట్లు ఈరోజు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. ఓన్లీ సంతోషం, ఓన్లీ ఆనందం, ఓన్లీ సమాధానం. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట, ఆయన దినాన, ఆయన రోజున నువ్వు తొందరగా రావాలని నీకుండాలి, నాకు కాదు ఉండాల్సి. ఆమె హల్లెలూయా. కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట, పరిశుద్ధ గ్రంథంలో ఆయన పుట్టుక సమయంలో ఒక గొప్ప విషయం జరుగుతా ఉంది. ఏంటిది ఆ గొప్ప విషయము అని అంటే, దేవుడి వాక్యము సెలవిస్తున్న మాట, 4-5 భయాలు కలిగి ఉన్నారు. 4 మనుషులు, 5 మనుషులు భయంతో భయపడుతూ ఉన్నారు. ఎందుకు వాళ్ళు భయపడ్డారు అనేది ఈ రోజున మన అంశం. దేవుడు మనతో మాట్లాడబోయే అంశం ఏంటంటే, భయపడకుడి. చెప్పండి, మరొకసారి చెప్పండి, భయపడకుడి. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనము దయచేసి చదవాలని మనవి చేస్తూ ఉంటున్నాం. భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అనే పేరు పెట్టుదువు. ప్రార్థన చేసుకుందాం. మా విలువగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము క్షణిస్తూ ఉన్న ప్రభువా, మరొకసారి మీ సన్నిధిలో చేయడం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నా. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయమును, మనస్సును మాకు అనుగ్రహించమని, నిర్లక్ష్యం అలక్ష్యం అనేది మనం లేకుండా రాకుండా సహాయము చేయమని, ఈ మీ యొక్క ప్రభువా క్రిస్మస్ ఆరాధన దినమందు నీ వాక్యాన్ని వినే చెవులు మాకు అనుగ్రహించమని, గ్రహించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని, వివేచించే మనస్సును అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. దానిలో ఉన్న మర్మమును, లోతైన విషయమును తండ్రి ప్రభువా, గుణార్థమును అర్థం చేసుకునే జ్ఞానమును, తెలివిని, బుద్ధిని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రభుని వాక్యాన్ని విని సమాధానముతో మాలో ఉన్న భయాన్ని ప్రభు పోగొట్టుకున్న వారమై ధైర్యం కలిగి మేము ఇంటికి వెళ్ళడానికి సహాయం చేసి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుని చుట్టూ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనసు చదువు మాట. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము. ఏమంటున్నాడు? జకరియా భయపడకుము అంటున్నారు. ఎందుకంటే ఆయన అప్పటి వరకు దేవుణ్ణి చూసి ఎరగడు. ఆయన యాజకుడే, కానీ ఎప్పుడు కూడా ఆ దేవుణ్ణి ఆయన చూసి ఎరగడు. ఆయన బహుకాలము గడిచిన వృద్ధుడు, ఆయన భార్య బహుకాలము గడిచిన వృద్ధురాలు. ఈ ఇద్దరు కూడా సంతానము లేకుండా ఉంటూ ఉన్నారు. అయితే ఇలా యాజక ధర్మము క్రమము చొప్పున ఆయనకు అవకాశం వచ్చింది బలి అర్పించడానికి. అప్పుడు ఆయన అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళి బలి అర్పించబోతూ ఉండగా దేవుని దూత అతనికి ప్రత్యక్షమైంది. హల్లెలూయా. ఏమైంది? ఎప్పుడు? బలి అర్పించే సమయంలో 80 సంవత్సరాలు దాటాయి ఆయనకు దర్శనం ఎప్పుడు వచ్చింది? 80 సంవత్సరాల తర్వాత దర్శనం వచ్చింది. ఆ దర్శనమును చూసిన వెంటనే ఆయన భయపడినట్టుగా మనం చూస్తాం. దర్శనం కాదు, డైరెక్ట్ గా ఆ దేవుని దూత అతని ఎదురుగా ప్రత్యక్షమైంది. కనబడలా, ప్రత్యక్షమయ్యింది. ఆ ప్రత్యక్షం అయ్యేసరికల్లా ఆయన భయపడ్డాడు. ఎందుకంటే అంతకుముందు చూసి ఎరగడు గనక, అంతకుముందు ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ లేదు గనక, అంతకుముందు ఎప్పుడు కూడా దేవుని దూతను చూడలేదు గనక, అంతకుముందు ఎప్పుడు దేవుని యొక్క ముఖమును చూడలేదు గనక, దేవుని దూత ప్రత్యక్షం అయ్యేసరికల్లా భయపడ్డాడు. ఎవరమైనా భయపడతాం, నువ్వైనా, నేనైనా, మనమైనా భయపడతాము. ఆమేన్. హల్లెలూయా. కానీ ఆయన రూపము దేవదూతల రూపము కలిగి ఉన్నాడు కాబట్టి వేరే రకంగా ఇంకేం భయపడలా. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు అర్థమైపోయింది, ఆయనకు 2 రెక్కలు ఉన్నాయి, చక్కటి తెల్లని అంగి,
ఆయన మెరిసిపోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుని దూత అని గుర్తుపట్టాడు. కానీ ఒక్కసారి ప్రత్యక్షం మనకు కూడా అప్పుడప్పుడు ఇంట్లో కూడా మనం ఎవరైనా ధన్మని ఎదురైతే డోర్లో నుంచి రాత్రిలో మనం తాగడానికి నీళ్ళకి బయట లేసామనుకోండి, నీలాగిన ఇంకొకరికి దాహం వేసి వాళ్ళు కూడా వచ్చారనుకోండి. ఇప్పుడు క్రిస్మస్ టైం చుట్టాలందరూ ఉంటారు ఇంట్లో. ధన్మని ఎవరొకరు కనపడరు అని ఆశ్చర్యచకితమై, బా ఎంత భయపడ్డా నేను, అబ్బా ఎంత భయపడి నువ్వేనా. ఇక్కడ జకరే కూడా అంటున్నాడు, అయ్యా నువ్వేనా. హల్లెలూయా. భయపడ్డం సాధారణం, మనిషికి ఉన్నదే భయం. ఆమేన్, హల్లెలూయా. అయితే మన భయం వేరు, జకర భయం వేరు. మన భయం అంతా నరకానికి పోతే మన భయం ఉందా? నరకానికి పోతే భయం కూడా కాదు, నిజంగా చెప్పాలి. ఆ టైం వచ్చినప్పుడు ఇప్పుడు భయం ఏంటిదని అంటే, ఏదైనా అనారోగ్యం మనకు కలిగి ఒక నెల రోజులు బెడ్లో ఉన్నాం అనుకో, అప్పుడు ఏ భయం వస్తుంది మనకి? మరణ భయం వస్తుంది. చనిపోతానేమో, చచ్చిపోతానేమో, చస్తానేమో ఒత్తి పలుకుతుంది. అందుకే ఆమేన్, హల్లెలూయా. అంటే మరణిస్తానేమో, చస్తానేమో అని భయం, మరణ భయం మనల్ని వెంటాడుతుంది. జకరే భయం అలాంటి భయం కాదు. ఆయన కనబడేసరికల్లా ఒక్కసారిగా, అంతకు ముందు మునుపెన్నడూ కూడా అలాంటి పరిస్థితి రాలేదు ఆయనకి. కనుకనే ఆయన భయపడ్డాడు. భయపడకమని చెప్తున్నాడు. ఏమని చెప్తారు తర్వాత? నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది. చాలండి, అవసరం లేదు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నీ ప్రార్థన వినబడినది. నువ్వు ఏ ప్రార్థనతో చేస్తూ వచ్చినావో, ఏ ప్రార్థనతో దేవుని సన్నిధిలో నీవు మొరపెడుతూ వచ్చినావో, అంగలారుస్తూ వచ్చినావో, కన్నీరు కారుస్తూ వచ్చినావో, దుఃఖపడుతూ వచ్చినావో, వేదన పడుతూ వచ్చినావో, ఇంతకాలం ప్రార్థన చేసినావు కదా, ఇదిగో నీ ప్రార్థన వినబడినది. మరి ఇంతకాలం వినపడలేదా? సమయం రాలా. కారణం ఏంటంటే ఇంకా ఆయన వివాహమై ఒక 20 సంవత్సరాలు అనుకుందాం కాసేపు, 20 సంవత్సరాలు అనుకుందాం. ఆయనకి 80 సంవత్సరాలు అనుకుందాం కాసేపు. 80 మైనస్ 20 ఎంత? 55 సంవత్సరాలు అయ్యా నాకు వివాహం అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు టైమే కుదరలేదా? ఈ ముసలితన మందు నాకేంటి అని ఇప్పుడు అలా అనుకోవట్లే. ఎందుకంటే నువ్వు చేస్తుంది కూడా ప్రార్థన దాని గురించి. ఆయన ప్రార్థన ఎందుకంటే 50 సంవత్సరాల తర్వాతనే యేసయ్య రాబోతూ ఉన్నాడు. అందుకోసం అని యేసయ్య కోసము ఈయన వేచాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారి కోసము ఆయన పుట్టే 6 నెలల ముందే పుట్టారు. ఇది ప్రణాళిక, ఇది దేవుని యొక్క ప్లాన్. మరి ఈ ప్లాన్ ప్రకారంగా వెళ్ళాల్సినటువంటి మనం ఏం చేస్తున్నామంటే, నాకు జవాబు రావట్లేదు, నాకు ఉత్తరము రావట్లేదు, నా పరిస్థితి బాగవ్వట్లేదు, నాకున్నటువంటి స్థితి బాగవ్వట్లేదు, నా జీవితంలో సమస్యలు తీరిపోవట్లేదు, నాకున్న వేదనలు తొలగిపోవట్లేదు, నాకున్నటువంటి ఆ యొక్క స్థితిగతులను నేను నా మార్పు చెందట్లేదు అని బాధలో, వేదనలో, కష్టంలో, నష్టంలో, సంతోషంలో, ఆనందంలో అదే మారిపోయిన మసాలా దోశ ముఖం వేసుకొని మనం కూర్చుంటూ ఉన్నాం. మీరు వచ్చిన ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డ, ఒక కుమారుడు తన తల్లిని అడిగాడంట, అమ్మా మనకెందుకు ఈ కష్టాలు, మనకే ఎందుకు ఇంత కష్టాలు, ఈ ఆర్థికంగా, మానసికంగా, శరీరానుసారంగా, లోకానుసారంగా ఇన్ని కష్టాలు ఎందుకు, మనకు ఇన్ని బాధలు ఎందుకు? వాళ్ళకి మేకలు ఉన్నాయి. ఏమున్నాయి? మేకలు ఉన్నాయి. మేకల్ని కాసుకుంటూ ఉన్నారు. తల్లి, ఆ అమ్మ కుమారుడితో ఏం మాట్లాడాలో తెలియక కాదు. వాడు కుమారుడు అంతే, ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నాడు. ఎదుగుతూ ఉన్న కుమారుడు అడుగుతున్న ప్రశ్న, ఎందుకు మనకే కష్టాలు? ఈ కష్టాల నుంచి మనం గట్టెక్కమా? ఈ శ్రమల నుంచి మనం బయటికి రాలేమా? ఇందులో నుంచి మనం బయట పడలేమా? మనకే ఎందుకు అని అడుగుతూ తల్లి
చిన్నగా నవ్వి ఆ అమ్మ అనేదంటే కుమారుట్లది, నానా నేను ఇప్పుడే వస్తా, ఆ మేకల్ని జాగ్రత్తగా చూసుకోను, జాగ్రత్తగా అన్నింటినీ వరుస క్రమంలో కూర్చోబెట్టు అని చెప్పిందంట. ఏమనేదంట? క్రమంలో కూర్చోబెట్టు అని చెప్పిందంట. సరే అని చెప్పి తల్లి ఏం చేసింది, తల్లి చెప్పేసి కుమారుడికి అప్పగించి, మేకల్ని అప్పగించి వెళ్ళిపోయింది. ఇప్పుడే వస్తా అని చెప్పింది. మధ్యాహ్నం అయింది రాలా, 3 అయింది రాలా, సాయంత్రానికి వచ్చింది. 4 గంటలకు 4:30కు వచ్చింది. నవ్వుకుంటూ వస్తుంది. అబ్బాయికి కోపం వస్తుంది. ఏమొస్తుంది? అబ్బాయికి కోపం వస్తుంది. ఇప్పుడే వస్తా అని చెప్పి మధ్యాహ్నానికి తినడానికి కూడా నువ్వు రాకపోతివి అని అడుగుతూ, ఏంటమ్మా ఇంత లేట్ అయింది, నేను ఇప్పుడే వస్తా అని చెప్పాను. అన్నా వెళ్ళాను, కానీ అక్కడ కొంచెం టైం అయిపోయింది, అనుకోకుండా పరిస్థితులు అనుకూలించలేదు, అందుకే రాలేకపోయాను నాన్న. ఆ మేకలన్నీ జాగ్రత్తగా కూర్చోబెట్టినావా, అన్ని క్రమంలో కూర్చోబెట్టావా అని అడిగితే కుమారుడు అంటాడు, ఏంటమ్మా ఈ మేకలు ఇట్లా ఉన్నాయి, అరే వీటిని కొన్ని కూర్చోబెట్టినా కొన్ని నిలబడుతూ ఉన్నాయి, సరే వాటిలో కూర్చోబెడతాను సరిగ్గా ఇంకోటి 2-3 అట్లా వెళ్ళిపోతూ ఉన్నాయి, తర్వాత ఇంకొన్ని వాటిని చెబుతూ ఉన్నాను కానీ అవి మాట వినట్లేదు, అసలు ఒకటి కూర్చోబెట్టినాక ఇంకోటి లేచి పడతా ఉంది, సరే వాటిని సరి చేస్తామన్నప్పుడు ఇంకోటి ఎక్కడికో వెళ్తా ఉంది, కొన్నిటిని కూర్చోబెట్టే కానీ అవి మిగతావి కూర్చోలేకపోయినాయమ్మా. ఆమె హల్లెలూయా. అప్పుడు ఆ అమ్మ, ఆ తల్లి ఆ కుమారుతో మాట్లాడిందంట. ఏమనంటే, అయ్యా మన సమస్యలు కూడా అంతే నాన్న, మన సమస్య తీరాలని మన కష్టాలు తీరాలని మనం ప్రార్థన చేస్తున్నాం. అయితే మన ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. ఒక సమస్యని ఎప్పుడు తీర్చాలో, ఎప్పుడు నీకు ఆ యొక్క కష్టం తీరిపోవాలో, శ్రమ తొలగిపోవాలో ఒకదాని తర్వాత ఒకటి దేవుడు చేస్తూ వస్తూ ఉంటాడు. 4 జరుగుతాయి, మిగతావి జరగకపోవచ్చు. ఈ కష్టాలు, ఈ శ్రమలు అన్ని కూడా అంతే, మేకల్ లాంటివే. ఒకటి కూర్చోబెడితే ఇంకోటి కంపల్సరీ ఇంకో దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఒకటి ఎదురవుతూ ఉంటాయి. అలా అని చెప్పి దేవుడు మనం వదిలేసాడు కాదు నాన్న. నువ్వు వదిలేసావా, నేను నీకు చెప్పేసి వెళ్ళిపోయా, నువ్వు వదిలేసావా అన్నాను అని అడిగా. నేను ఆ తల్లి ఆ అబ్బాయిని అడిగితే ఆ కుమారుడు అంటున్నాడు, అమ్మ నేను ఒక్క క్షణం కూడా వీటి దగ్గర నుంచి పక్కకు జరగలేదు, తినేటప్పుడు కూడా నేను గిన్నెను పట్టుకొని వాటి చుట్టే తిరుగుతున్నాను, వాటిని కూర్చోమంటున్నాను కానీ కూర్చోట్లేదమ్మా, వినట్లేదు. అవునా, మనం ప్రార్థన చేస్తుంటాం, ఎక్కడి నుంచో సమస్య, ఎక్కడి నుంచో ఒక శ్రమ, ఎక్కడి నుంచో ఒక బాధ, ఎక్కడి నుంచో ఒక వేదన మనల్ని బాధిస్తూ మనల్ని వేధిస్తూ ఉంది. కానీ ఎప్పుడు కూడా నువ్వు ఎలాగైతే వదులుకుంటూగా ఉన్నావో అలాగే నీ దేవుడు కూడా ఎప్పటికి తోడుగా ఉంటాడన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. నీకు శక్తిని ఇస్తాడు, నీకు బలం ఇస్తాడు, నీకు జ్ఞానం ఇస్తాడు, నీకు తెలివినిస్తాడు, దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తాడు. వాటిని వదిలిపెట్టకుండా నువ్వు ఎలాగైతే వాటిని చేస్తూ ఉన్నావో, పక్కకు వెళ్ళిపోతున్నా, వాటిని కూర్చోబెడుతూ ఎలాగైతే వాటిని చేసుకుంటూ వస్తున్నావో అలాగే దేవుడు కూడా మన విషయంలో అలాగనే చేస్తూ, మనము కూడా దేవుని మాట వినకుండా కొన్నిసార్లు అలాగే జరిగిస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా మనం కూడా అలాగే ఉంటున్నాం నాన్న. దేవుడు మనల్ని ఒక క్రమంలో పెట్టాలనుకుంటున్నాడు. ఒక క్రమ పద్ధతిలో, నేను ఒక పద్ధతిలో, ఒక క్రమంలో, ఒక మార్గంలో, ఒక స్థలంలో దేవుడు నిన్ను పెట్టాలి, నేను వెదిగింప చేయాలి, ఆశీర్వదించాలి, దీవించాలి, నేను బాగు చేయాలి, నేను సరి చేయాలి, నేను సరిదిద్దాలి అనుకుంటున్నాడు. కానీ మనము కూడా సేమ్ మేకల్ లాగానే ప్రవర్తిస్తూ ఉన్నాం. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్ అని తల్లి చెప్పగానే కుమారుడు తృప్తిగా, సంతృప్తిగా వారికి కలుగుతున్నటువంటి వాటన్నిటి విషయంలో మనము చేస్తున్నటువంటి అన్నిటిని అర్థం చేసుకొని, అమ్మా నన్ను క్షమించు, నేను అర్థం చేసుకోలేకపోయాను, చిన్నప్పటి నుంచి నన్ను పెంచుతూ ఉన్నావు, ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నావు, నాన్న కూడా నేను చనిపోయాడు, ఆ చిన్నప్పటి నుంచి ఆ బాబుకి 19 సంవత్సరాలు యవ్వనస్తుడు, ఎంతో కష్టపడి నన్ను పెంచుతూ ఉన్నావు, ఎంతో శ్రమపడి నన్ను పెంచుతూ ఉన్నావు, నన్ను చదివిస్తూ ఉన్నావు. ఒక్కరోజు నేను మేకల్ని నేను సరిగా కాయలేకపోయా, విసుక్కున్నా, బాధపడ్డా, వేదన పడ్డా, రాగాన్ని కంప్లైంట్ చేస్తున్నా. ఈ మేకలు నేను రోజు ఎంత ఇబ్బంది పెడుతున్నాయో నేను అర్థం చేసుకున్నా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ దేవుడు కూడా నీ విషయంలో అంతే ప్రణాళిక, అంతే పద్ధతి, అంతే గొప్ప ఆ నెమ్మదితో నిన్ను ఆయన భరిస్తూ ఉన్నాడు, నిన్ను సహిస్తూ ఉన్నాడు, నిన్ను ఓర్చుకుంటూ ఉన్నాడు. కనుకనే ఆయన ఈ లోకంలోనికి స్వయంగా వచ్చాడు నిన్ను కాపాడతాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను చెప్పండి
హల్లెలూయా, హల్లెలూయా. శ్రీ యేసును జన్మించే రేయిలో, శ్రీ యేసును జన్మించే రేయిలో నేను ఆయాగా బెత్లెహేమయు నీలో, నేను ఆయాగా బెత్లెహేమయు నీలో. కన్నీయ మరియమ్మ గర్భమందున, కన్నీయ మరియమ్మ గర్భమందున హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నమాట. అంతగా మన కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బాధలు లేవని కాదు, కానీ నీ ఓర్పు, నీ సహనం యేసయ్య నీ కోసం ఎలాగైతే సహించాడు, ఎలాగైతే ఓర్చుకున్నాడు, ఎలాగైతే తట్టుకున్నాడు, ఎలాగైతే సహిస్తూ ఉన్నాడో నువ్వు చేసే ప్రతి పని నువ్వు కూడా సహించాలి. ఆయన సహించాలి, నువ్వు సహించకూడదా? ఆయన ఓర్చుకోవాలి, నువ్వు ఓర్చుకోకూడదా? ఆయన తట్టుకుంటూ ఉన్నాడు, నువ్వు తట్టుకోకూడదా? నువ్వు తట్టుకోలేవా? సూటి ప్రశ్న దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. రెండవ మాట చూద్దాం. లూకా సువార్త 1:29-31 వరకు తోడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఎవరి వలన? దేవుని వలన. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి మాట ప్రేమ దేవుని వాక్యము సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరియా ఎవరు లేదు కదా? మరియా, మరియా, హల్లెలూయా. మరియా భయపడకు. తెలుగులో మరియా ఉన్నారు, మేరీలు ఉన్నారు, ఇంగ్లీష్ మేరీలు ఉన్నారు. ఆమె హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చేస్తాం. నా ప్రియమైనటువంటి వారు దేవుని వాక్యం సెలవిస్తుంది. మరియా భయపడకు. ఆమె ఎందుకు భయపడుతుంది? ఆమె కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దూత ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడతాం. ఏం మాట్లాడతాం అని అంటే, నువ్వు గర్భవతి అవుతావు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మన స్టోరీ మొత్తం తెలుసు. అందుకు భయపడ్డది ఆమె. ఆదికాండం 18:14 ఉన్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఏది లేదు. మరి ఏది లేనప్పుడు ఎందుకు భయం? అయినా మనం భయపడతాం. అదేంటో తెలియదు. We will fear, but we will not fear to God. We will fear for everything in this world. అన్నిటికీ అన్ని విషయాల్లో భయపడతాం, కానీ దేవుడికి మాత్రం అస్సలు భయపడతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి విషయంలో మనం ఎప్పుడూ భయపడట్లేదు. భయం కలిగి మనం లేమి రోజు.
భయం అనేది మన జీవితంలో లేకుండా పోయి భయం లేని జీవితం జీవిస్తున్నాం, విచ్చలవిడితనంతో జీవిస్తూ ఉన్నాం, ఇష్టానుసారమైన జీవితంతో జీవిస్తున్నాం, నువ్వేది నాకు చెప్పేది అనేటువంటి జీవితం జీవిస్తూ ఉన్నాం. చాలా మంది యవనస్తులు వివాహం చేసుకోకుండా ఉంటూ ఉన్నారు. రెండవది, చేసుకున్న పిల్లలు వద్దు అంటూ ఉన్నారు. ఒక విధంగా నాకు అది కొంచెం సంతోషకరమైన విషయం. ఒక విధంగా ఎందుకనంటే ఇప్పుడు పుడుతున్న పిల్లలు కంప్యూటరైజ్డ్గా పుడుతూ ఉన్నారు, చాలా నాలెడ్జ్తో పుడుతూ ఉన్నారు. ఆ నాలెడ్జ్ ఏంటిది అని అంటే పనికిరాని ఆలోచన తలంపులతో పుడుతూ ఉన్నారు. ఎదిరించే కోపము, పగ, కార్పణ్యం, కపటోపాయములు. కపటం ఏం లేదు, డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు. నువ్వేది నాకు చెప్పేది, నీకేం లేదు, ఊకో, షటప్, గెట్ అవుట్. కాబట్టి వాళ్ళు ఎందుకు నిర్ణయించుకుని నాకు అనవసరమైన విషయం, కానీ ఆ నిర్ణయం ఒక కాడికి బాగానే అనిపిస్తుంది. అలాంటి అవిధేయత కలిగినటువంటి పిల్లలు ఉంటూ ఉన్నారు ఈ లోకంలో. ఈ రోజున వాళ్ళే కాదండి, మనము కూడా దేవుని విషయంలో అదే అవిధేయత కలిగి మనం ఉన్నాం. మీరు వచ్చిన వీఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. మరియా భయపడకు చెప్తా. అవును, భయపడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఉన్నాం, మన జీవితం, మన హృదయం, మన మనసు దేవునికి నిజంగా అంగీకార యోగ్యమైనదిగా మనం ఉన్నామా? ఆమేన్, హల్లెలూయా. మనసులో ఏదో రన్ అవుతూ ఉంటుంది, హృదయంలో ఏదో రన్ అవుతూ ఉంటుంది, నోరేదో మాట్లాడుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. రెండిటికి పొంతన లేదండి, రెండిటికి పొంతన లేదు. నో, హల్లెలూయా, హల్లెలూయా. రెండిటికి పొంతన లేదు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. మరియా భయపడే వారం కాదు, మనం భయపడకుండా ఉండాలి. అది ఎవరిలో ఉంటుందని అంటే నిత్యము. ఇందాక మన వాక్యం లూకాసు వార్త మనం చదివిన 2వ అధ్యాయం మనం చదివినాం. షిమ్యోను అనేటువంటి భక్తిపరుడు, నీతిమంతుడు కదా అని వాక్యం చదివినాం మనం. యథార్థవంతుడు, దేవుని దృష్టికి మిగుల ఇష్టమైన వాడు అని చదివినాం. ఆయన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన చూసేంత వరకు చనిపోలేని మాట మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నా? నేను ఒక మాట ఇప్పుడు జోసెఫ్ ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు జోసెఫ్ని 2 చెల్లించుకున్నావా? అదేనా నాతో ఉంటే ఒకటి వెనక పెట్టినాను, అడు తిరుగు, ఒకటి వెనక పెట్టి ఒక చేయి చూపి అందరికి హలో చూద్దాం. ఒకటే చెయ్యి తీసుకున్నాడు, ఈయన కాలు కూడా లేదు, తీసేసే కాలు కూడా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఫుల్ బాడీ వచ్చిందా? ఆయనతోని వచ్చిందా? రాలేదు. ఎందుకు? ఏమైంది? మిగతా 2 ఎక్కడ పోయినాయి? తెలీదు. నాకంటే తెలుస్తుంది. హల్లెలూయా. నువ్వు అనొచ్చు, ఊరుకో అన్న, చెయ్యి ఆయనది అయితే, కాలు ఆయనది అయితే. సంఘము కూడా దేవుడు వాక్యం చెబుతుంది. కన్ను ఎక్కడుందో తెలియదు మనకి, ఏం చేస్తుందో తెలియదు మనకి. చెయ్యి ఎక్కడుందో తెలియదు మనకి, ఏం చేస్తుందో తెలియదు మనకి. టోటల్ ఫిగర్ చర్చ్ ఇక్కడ లేదు. ఆమేన్, హల్లెలూయా. టోటల్ ఫిగర్ చర్చ్ ఇక్కడ లేదు. సంఘం అనే శరీరం పూర్తిగా పరిపూర్ణంగా ఇక్కడ లేదు. రాని ఆ అవయవాలు ఎక్కడున్నాయి, ఏం చేస్తున్నాయి తెలియదు మనకి. అందుకే చెయ్యి ఎక్కడుంది. నువ్వు అంటున్నావు చెయ్యి ఆయన దగ్గరనే ఉందని, వెనకాల పెట్టాడు తీయమని అంటే ఎందుకు తీస్తారు? ఆమేన్, హల్లెలూయా. నీ దేవుడు నిన్ను పరిపూర్ణంగా చూడాలని ఆశపడుతూ ఉన్నాడు, సంపూర్ణంగా చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. సో ఆ పరిపూర్ణత, సంపూర్ణత
ఎక్కడ? ఆమె హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. టోటల్ బాడీ కావాలి దేవునికి. ఏం కావాలి? పరిపూర్ణమైన సంఘము, పరిపూర్ణమైన శరీరము దేవునికి కావాలి. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. బాడీ ప్రెసెంట్, మైండ్ అబ్సెంట్. మనకు మన కష్టాలు గుర్తుకొస్తూ ఉంటాయి. పండుగ రోజు కూడా మనకేం గుర్తుకొస్తాయి చెప్పండి? కష్టాలు గుర్తుకొస్తాయి, శ్రమలు గుర్తుకొస్తాయి, బాధలు గుర్తుకొస్తాయి, వేదనలు గుర్తుకొస్తాయి. హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్న మాటలు మనం చూస్తుంటున్నాం. వేర్ ఆర్ యు? దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మరియా భయపడుతుంది. ఏమవుతుంది? మరియా భయపడుతుంది. ఆ భయానికి గల కారణం ఏంటంటే దయ్యమో భూతమో గడపల్ల సంగతి అక్కడ ఏదో వేరే ఉంది, అందుకు భయపడ్డదా. ఆమె హల్లెలూయా. మూడోదిగా చూద్దాం. మత్తయి సువార్త 1:21-22 వచ్చిన త్వరగా. ఫస్ట్ ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు అనెను. ఆమేన్ హల్లెలూయా. పేరు కూడా చదువు. ఇదిగో కన్యక గర్భవతి అయిన కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే యోసేపు కూడా భయపడ్డా ఉందా? ఆ మాట చదవాలి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఆమెకు అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడమైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నువ్వు భయపడకూడదు. భయపడకు. ఎందుకు భయపడద్దు అని అంటే, ఇదిగో పరిస్థితిలో ఉంది. నీకు కాబోయే భార్య ద్వారా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు గనుక నువ్వు భయపడకు. లోకంను చూసి భయపడకు. లోకంతో నీకు సంబంధం లేదు. ఈ విషయంలో నువ్వు భయపడకు అని చెప్తూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డ, ఇక్కడ యోసేపుని గురించి మాట్లాడుతూ కదండి, యోసేపుని గురించి మాట్లాడుతూ నువ్వు భయపడొద్దు, మరియను ఏం చేయమంటున్నాడు? చేర్చుకో. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితంలో జరుగుతున్న విషయాలను చూసి మనం చాలాసార్లు మనం భయపడుతూ ఉంటూ ఉన్నాం. ఆ భయము నీలో నుంచి తీసివేయడానికి కోసమే ఏదైతే దేవుడు చేయాలనుకుంటున్నాడు జీవితంలో, ఆ చేసే సమయంలో కొంచెము డిఫరెంట్గా ఉంది. దానికి నువ్వు భయపడుతున్నావు. నువ్వు భయపడద్దు అంటున్నాడు దేవుడు. ఇది లోకానుసారంగా చాలా వ్యతిరేకమే, కానీ దేవుని తలంపు, దేవుని ప్రణాళిక కన్నా గొప్పది ఏది కూడా లేదు అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది జరగదు అని అంటే ఎందుకు జరగదు? జరుగుతుంది. ఆమేన్ హల్లెలూయా. ఒక చెప్పుల షాపులో చాలా గిరాకీ జరుగుతూ ఉంది. అదే షాప్లో ఇద్దరు సేల్స్ మెన్స్ చాలా మంది ఉన్నారు. ఒక ఆయన మాత్రం బాగా సేల్స్ చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే అరే వీళ్ళ సేల్స్ ఎందుకు ఇంతగా చేస్తున్నాడు అని ఒకసారి గమనిస్తే ఆయన అంటున్నాడు, చూస్తూ అందరు చూపిస్తూ ఉన్నారు. మనం కూడా షాప్కి వెళ్తామని చూపిస్తాను, 4-10 తీసుకొచ్చి మనం ముందర పెడతారు, మనం కూడా తెప్పిస్తాం. అట్లా ఒక ఆయన అంటున్నాడు, సార్ ఇందులో ఎన్ని పెట్టాలి, ఎన్ని తీసేయాలని స్మూత్గా, సైలెంట్గా, చక్కగా అడుగుతున్నాడు. ఎన్ని తీసేయాలి అని అడిగేసరికల్లా మనకేమంటుంది, అమ్మో ఇది బాగుందా, ఇది బాగుందా అంటే మనం వాటినే చూస్తూ ఉంటాం. కంపల్సరీ ఇది అని చెప్తాం.
అక్కడ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే ఇలా మాట్లాడకుండా డిఫరెంట్గా ఏం మాట్లాడుతున్నారు అంటే రెగ్యులర్గా మాట్లాడినట్టుగా, సార్ మీరు ఏం తీసుకుంటారో చెప్పండి, మీతో నేను తీసేస్తాను. అందుకు వాళ్ళు సేల్స్ చేయలేకపోతున్నారు. మన జీవితంలో కూడా మన ప్రార్థనలు, మన ఆత్మీయ జీవితం దేవునికి వినసొంపుగా ఉండాలి. ఎదుటి వ్యక్తి మనల్ని అర్థం చేసుకునే విధంగా నువ్వు మాట్లాడాలి. ఎదుటి వారి కష్టాన్ని, శ్రమని నీవు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే మనం అలా చూస్తామో అప్పుడే నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో, నీ కుటుంబంలో మరి ప్రేమ దేవుని జరుగుతుందన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఆ రీతిగా సెలవిస్తా ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, యోసేపు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యోసేపు నువ్వు భయపడకు, కళ ద్వారా మాట్లాడుతున్నాడు. వారిద్దరికి ఏమో డైరెక్ట్ గా ప్రత్యక్షమయ్యాడు, ఇక్కడికి మాత్రం ఈయనకి మాత్రము కళ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. 4వ చూద్దాం, లూకా సువార్త త్వరగా 2వ అధ్యాయం 8వ వచనం నుంచి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి ఎదుగు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెళ్ళి చదువుకోండి 14వ వచనం వరకు. ఇక్కడ కూడా గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు కాసుకుంటారు వాళ్ళు, ప్రతిరోజు గొర్రెలు కాస్తారు. ఏ రోజు వారికి ఇలా ఒక వింత జరుగుతుందని ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో ఊహించలేదు. ఆమేన్, హల్లెలూయా. వింత జరుగుతుందని ఎవ్వరు కూడా ఊహించలేదు, వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు. మనం కూడా ఊహించనివి జరుగుతేనే కదా దాని గొప్పతనం, దాని యొక్క అద్భుతం, ఆ గొప్ప కార్యం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన టిఫిన్ సెంటర్ నడిపిస్తూ ఉన్నాడు. ఏం నడిపిస్తున్నాడు? టిఫిన్ సెంటర్. అరే నా గిరాకీ ఏంటి ఇంతగా అవుతుంది అనుకున్నాను. ఏమనుకున్నాడ? ఎందుకు ఇంత గిరాకీ అవుతుందని అనుకో. ఆయనకు అర్థం కాలే, నార్మల్గా నడుస్తూ ఉంది. కానీ ఒకానొక దినమున ఒక బాలుడు, ఒక 10 సంవత్సరాలు ఉండవచ్చు, వాళ్ళని గమనించాడు. ఒక రోజున వాళ్ళ టిఫిన్ తిన్నాడు, డబ్బులు ఇవ్వకుండా మెల్లిగా జారుకున్నాడు. 2వ దినం అలాగే జరిగింది, 3వ దినం అలాగే జరిగింది, 10 రోజులు రోజు అలాగే జరుగుతుంది. ఈయనకి డౌట్ వచ్చి అసలు ఏంటి వీడు ఎందుకు ఇలాగే చేస్తున్నాడు అనేసి, ఎందుకు ఇలా కొడుతున్నాడు అనేసి. వాడు పాపం అనాథ, కొంచెం దూరం వెళ్ళి బట్టలు మార్చేసుకున్నాడు, అడుక్కుంటూ ఉన్నాడు. సిగ్నల్ పాయింట్స్ దగ్గర, తర్వాత రైల్వే స్టేషన్స్ దగ్గర, బస్ స్టేషన్స్ దగ్గర మాసిపోయిన పట్టంతో ఆ ఒక్క డ్రెస్ మాత్రమే దాన్ని జాగ్రత్తగా చుట్టి ఏం చేస్తున్నాడు, ఒక దగ్గర తీసుకుని దాచిపెట్టుకున్నాడు. ఎందుకంటే మంచిగా కనపడాలన్న ఉద్దేశంతో. టిఫిన్కి వెళ్తే ఇక్కడ ఇలా వెళ్తే నన్ను ఎనగొట్టేస్తారన్న సంగతి ఆ బాలుడికి తెలుసు. అందుకే ఏం చేశాడు, ఆ ఒక్క డ్రెస్ మాత్రము ఎవరో ఇచ్చారు ఇట్లాగే, దాన్ని మాత్రం రోజు వేసుకునేవాడు అక్కడ తినడానికి. ఆయన వెనుక వెళ్ళాడు. ఈయన వెళ్తే అడుగు కూడా చూశాడు. ఆ తర్వాత గుడికి వెళ్ళాడు. ఈ పిల్లోడు గుడికి వెళ్ళి అక్కడ 2 చేతులు జోడించి మోకరించి అక్కడ దేవుడికి ప్రార్థన చేస్తుంది. ఏమని తెలుసా? తండ్రి, నాయన, యేసయ్యా, నాకైతే తల్లిదండ్రులు లేరు, ఎవరో కూడా తెలియదు నాకు. కానీ నేను రోజు వెళ్ళి ఒక దగ్గర టిఫిన్ దొంగతనంగా తింటూ ఉన్నాను. నిజంగా నాకు అలా దొంగతనంగా తిని రావాలని లేదు, కానీ నా పరిస్థితి అలా ఉంది. దయతో నన్ను క్షమించు. కానీ ఆయన టిఫిన్ సెంటర్ మాత్రం అద్భుతంగా నడవాలి, అందరూ రావాలి, అందరూ తినాలి. నేను తిన్నటువంటి ఒక్క ప్లేట్ టిఫిన్ ఆయనకి నష్టం కలిగించకూడదు, ఆశీర్వదించు. ఎవరు నేర్పించారు ఆ ప్రార్థన వాడికి? ఎవరు చెప్పారు ఆ ప్రార్థన వాడికి? ఎవరు ఎలా నేర్పించారు? ఎలా నేర్చుకున్నాడు? దేవుని అడుగుతున్నాడు. ఆ టిఫిన్ సెంటర్ బాగుండాలి,
ఆయన బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి, టిఫిన్ సెంటర్ గొప్పగా నడవాలి, నేను మాత్రం అక్కడే తినాలి. నన్ను ఎవ్వరు గుర్తుపట్టొద్దు, నేను ఎవ్వరు కూడా నన్ను చూడొద్దు. ఒక్కటే పూట ప్రభాని తినాల్సి, ఒకటే పూట తింటాను, మిగతా 3 పూట 2 పూటలకు తినను. ఆశీర్వదించు, కాపాడు అని చిన్న ప్రార్థన. హల్లెలూయా. నీ కష్టంలో నీ దేవుడిని చేస్తున్నటువంటి మేలును నువ్వు చాలాసార్లు మర్చిపోతూ ఉన్నావు. పిల్లడు మర్చిపోలా, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. ఒక రోజున దేవుడితో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాక్యం చెబుతుంది, గొర్రెల కాపర్లు అందరూ కూడా అక్కడ ఉన్నారు, అందరు చలి కాచుకుంటూ ఉన్నారు. ఆ దినాన వారి జీవితంలో ఒక అద్భుతము జరగబోతుందని, దేవుని మహిమ చుట్టూ ప్రకాశించబోతుందని, దేవుని దూత అక్కడ ప్రత్యక్షమవుతాడని, దేవుని యొక్క దూత వారికి శుభవర్తమానము తెలియజేస్తాడని, దేవుని యొక్క దూత శుభవర్తమానము వారికి తెలియజేస్తాడని, ఆ వర్తమానము తీసుకొని వెళ్ళి మరి అనేకులకు తెలియచేయాలని, ఆ గొర్రెల యొక్క పశువుల పాకలో పడుకొని ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువును నేను చూడాలని, మేము చూడాలని, ప్రకటించాలని వారికి ఎంత మాత్రము తెలియదు. దట్ ఇస్ వాట్. ప్రతిరోజు లాగానే ఉన్నారు, కానీ ఆ రోజున సంథింగ్ వెంట్ రాంగ్ ఇన్ దట్ కార్స్. సంథింగ్ గోయింగ్ టు డూ అ గుడ్ మిరాకిల్ ఇన్ దేర్ లైఫ్. ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది. ఎవరికి లేనటువంటి ఆధిక్యత గొర్రెల కాపర్లకు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి వారు, నీ దేవుడు ఆలస్యం చేస్తున్నాడని నువ్వు ఎప్పుడు సడగకు, గురగకు. నువ్వు సరుగుతున్నావు, నువ్వు గురుగుతూ ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు, దుఃఖపడుతూ ఉన్నావు, కన్నీరు కారుస్తున్నావు. ఎందుకు నాకు ఈ అనారోగ్యం, ఎందుకు నాకు ఈ బలహీనత, ఎందుకు నాకు ఈ నొప్పి, ఎందుకు నాకు ఈ శ్రమ, నేను ఇంత చేసినా నా బ్రతుకులో సమాధానమే లేదా, నాకు నెమ్మదే లేదా, నాకు మనశ్శాంతి లేదా, నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని బాధలు, ఎందుకు ఇన్ని తట్టుకోలేనంత, భరించలేనంత ఎందుకు అని నువ్వు అనుకుంటూ నీ జీవితంలో విలువైన సమయాన్ని పోగొట్టుకుంటూ ఉన్నావు, విలువైన సహవాసాన్ని పోగొట్టుకుంటూ ఉన్నావు, విలువైనటువంటి ఆ ఆత్మీయ సహవాసాన్ని నువ్వు పోగొట్టుకుంటూ ఉన్నావు. డోంట్ లూజ్ యువర్ ప్రేయర్ లైఫ్, డోంట్ లూజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్, డోంట్ లూజ్ యువర్ చర్చ్, డోంట్ లూజ్ యువర్ టైమ్ టు స్పెండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, డోంట్ లూజ్ టు రీడ్ ద బైబిల్, డోంట్ లూజ్ టు ప్రే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బెత్లెహేములో జన్మించినాడు. కార్యం ఏంటిదో తెలుసా? రాజగృహంలో, రాజమందిరంలో జన్మించవచ్చు, కానీ ఆయన నీ దగ్గర రావాలని ఆశపడతాడు. ఎక్కడికి? అక్కడ నువ్వు డైరెక్ట్గా ఆయన దగ్గరికి రావాలని, ఆయన్ని చూడాలని. మరియతో మాట్లాడినాడు, యోసేపుతో మాట్లాడినాడు, తర్వాత గొర్రెల కాపరులతో మాట్లాడినాడు కదండి. దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు నీతో కూడా చెప్తామా? దేవుడు నాతో కూడా మాట్లాడతాడు. దేవుడు నాతో కూడా మాట్లాడతాడు. ఎస్, హీ విల్. ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుని వాక్యము సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయాలి, అద్భుతం జరగాలని నువ్వు కోరుకుంటున్నావు, మంచిదే. కానీ అద్భుతం జరగాలంటే గాడ్ నీడ్స్ స్పేస్, గాడ్ నీడ్స్ అ రూమ్ టు కమ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అద్భుతం జరగడానికి ఆయనకు స్థలము కావాలి. ఏం కావాలి? స్థలం కావాలి. నువ్వు స్థలమే ఇవ్వకపోతే, సమయమే ఇవ్వకపోతే ఎలా? వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. చదవండి దయచేసి, మాట చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఏంటో చూసుకొని మనం ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 8వ వచనం. ఫస్ట్ 28:8. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యుద్ధ నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు
ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు. ఆ సంగతి ఆయన చెప్పాడు. వారు మాత్రము గ్రహించలేదు, వివేచించలేదు. అప్పుడు ఆ స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన వారికి కనపడి భయపడకుడి అని చెప్తున్నాడు. ఫైనల్ వర్డ్ ఏంటిదంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడన్న సంగతిని వారు మర్చిపోయారు, గ్రహించలేదు, వివేచించలేదు, దాని జ్ఞాపకం కూడా పెట్టుకోలేదు. కానీ వారు పోయి వెతుకుతున్నారు ఉన్నాడా లేడా. ఆయన లేడు. ఆయనే మాట్లాడుతున్నాడు, నేనే ఆయనను, భయపడకుడి అని చెప్తున్నాడు. ఎవరితో? స్త్రీలతో చెప్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎవరున్నారు? స్త్రీలు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎవరు చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరేనా? హల్లెలూయా. నేను విశ్వాసం అనుకున్నాను. హల్లెలూయా. మంచిది ప్రేమ దేవుని పిల్లల వాక్యం సెలవిస్తున్న మాట అయిపోయింది. ఉంచుకుందాం. ఆయన అన్నాడు, మనం భయపడుతున్నాం కదా. యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానము కలుగును. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఆమేన్. ఏమంటున్నాడు? నేను లోకమును ఐ హావ్ వన్ దిస్ వరల్డ్ అంటే దాని అర్థం ఏంటిది? నేను లోకమును జయించానంటే, లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము. నేను జయించాను, మీరు కూడా జయించండి. జయిస్తే మీకు ధైర్యం వస్తుంది, జయిస్తే మీకు సమాధానం కలుగుతుంది, జయిస్తే మీకు ఆనందము, సంతోషం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మీలో పొద్దున్న లేచి వండుకొనొచ్చు? పొద్దున్న లేవకపోతే వండుకోకపోతే ఇంతసేపు ఎందుకు అయింది అని నేను ప్రశ్న వేద్దాం అనుకుంటున్నా, కానీ నేనే తెచ్చుకోలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మేము పొద్దున్నే లేసాం, 5:30కే లేసాం, వంటలు కూడా అయిపోయాయి. హల్లెలూయా. మా ఇంటి చుట్టాలు రాబోతున్నారు, వాళ్ళు రాగానే వేడివేడిగా వడ్డించారు. అందుకే నేను ఫస్ట్ 10 o'clock, 5 to 10 o'clock వీఆర్ హియర్. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. ధైర్యము, సమాధానము కదా. మత్తయి సువార్త 11వ అధ్యాయం త్వరగా 23వ వచనం. ఆయన 11:23. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా 28 ఒక్క నిమిషం ఆగినా. ప్రయాసపడి 28 మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగుచేయును. ఏం కలుగజేస్తా? ప్రయాసపడి భారం మోసుకుంటూ మీరు భరించలేక, మోయలేక, మోస్తూ ఉన్న వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు ఏం చేస్తా? విశ్రాంతిని కలగజేస్తా, నెమ్మదిని కలగజేస్తా, మనశ్శాంతిని ఇస్తా, ఆ తర్వాత మీకు ధైర్యం కూడా నేను ఇస్తా, మీరు భయపడకండి అని చెప్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఆ రీతిగా సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మొదటిగా ఏమన్నాడు? ధైర్యం, నేను లోకమును జయించాను, ధైర్యం తెచ్చుకోండి. రెండోది ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్న వారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, సమాధానము నేను ఇస్తాను, నా దగ్గరికి రండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఫాస్ట్ అయిపోయింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన. లోకమును అంటే ఇందాక నేను చెప్పిన లోకంగా శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం అనే లోకం కాదు. లోకములో ఉన్న నిన్ను ఆయన ప్రేమించింది, ఎంతో ప్రేమించాడు. కాగా ఏం చేశాడు? ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును మనకు ఏం చేశాడు? అనుగ్రహించను. హి హస్ గివెన్ లైక్ గిఫ్ట్.
గిఫ్ట్గా ఇచ్చాడు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. గిఫ్ట్గా ఇవ్వబడింది, ఇక మళ్ళీ ఎవరికి ఇవ్వబడదు. మనలో కొంతమంది మనకు వచ్చే గిఫ్ట్లను జాస్ పెట్టి ఏం చేస్తాము, మనంత దుర్మార్గపు ఆలోచన ఎవ్వరికి ఉండదు. మళ్ళీ ఎవడు పోయి ఉంటాడు, మనకు వచ్చినవి ఉన్నాయి కదా, తీయవే హజ్జమీకి వెళ్ళి, తీయవే కబోర్డ్లోకి వెళ్ళి. ఆమేన్, హల్లెలూయా. ఎంత నవ్వు వస్తుందో చూడండి. అంటే మీరు ఖచ్చితంగా అవే పనులు చేస్తున్నారు, మీరు చేయకుండా ఏం లేరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం సెలవిస్తే అద్వితీయ కుమారుని దేవుడు మనకి ఏం చేశాడంట, అనుగ్రహించాడు, గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇంకెవ్వరికి ఇచ్చేది కాదని. ఎప్పుడైనా వాళ్ళు వచ్చి, ఎవరైతే మీకు గిఫ్ట్ ఇచ్చారో వాళ్ళు వచ్చి, మేము ఇచ్చిన సీట్లు ఎక్కడ పోయింది, మేము ఎప్పుడు పెట్టలేదు ఇక్కడ అని అడిగితే అప్పుడు ఏం చేస్తారు? మేము ఇచ్చిన ఇడ్లీ పాత్ర ఎక్కడ కనపడతలేదు, చేసుకుంటున్నారా అని అడిగితే ఏం చేస్తారు? అయ్యో చేసినాము, అంత పాడైపోయింది, ఇడ్లీలు వేసి 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 అరిగిపోయింది, ఇంకా ఇంకొకరికి అమ్మేసినా కూడా, పాత సామాన్లకి వేసేసినాం కూడా అని చెప్పే రకాలు మీరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది అద్వితీయ కుమారుని దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? మన యొక్క పాపములను తీసివేయటానికి, క్రయధనముగా చెల్లించడానికి, బలి అర్పణగా అర్పించడానికి ఆయనను పంపినట్టుగా మనము చూస్తూ ఉంటాం. హల్లెలూయా. సాక్రిఫైస్. వాట్ ఈస్ క్రిస్మస్? సాక్రిఫైస్. సాక్రిఫైస్. ఒక రైల్వే స్టేషన్లో మళ్ళీ ఒకటి చెప్పుకున్నాం. ఆఖరి ఒక అబ్బాయి కొత్త షూ వేసుకొని దొంగుకుంటూ ఎగురుకుంటూ ఆడుతూ తండ్రి చేతిని పట్టుకొని నడుస్తూ ఉంటారు. చాలా ఉల్లాసంగా, చాలా ఉత్సాహంగా, సంతోషంగా పిల్లోడు కొత్త డ్రెస్ వేసుకొని, కొత్త షూ వేసుకొని ప్రయాణమైపోతూ ఉన్నారు. ఇంకో పిల్లడు అక్కడ ఉన్నాడు, పేదవాడు, కరెక్ట్గా బట్టలు కూడా లేవు. వాడి చూపు ఆ షూ మీద పడింది. ఎక్కడ పడింది? ఆ షూ మీద పడింది. వాడు దాని వైపే చూస్తున్నాడు. ఎగురుతూ ఉంటే వాడు ఆ షూ వైపే చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే తర్వాత ట్రైన్ వచ్చింది. ట్రైన్ ఎక్కారు, అందరు ఎక్కుతూ ఉన్నారు. అనుకోకుండా ఆ పిల్లోడి షూ ఒకటి జారి ప్లాట్ఫామ్ పైన పడిపోయింది. ఆ ప్లాట్ఫామ్ పైన పడిపోయినప్పుడు వాళ్ళ డాడీ ఏమో లాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు, తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వాడు లోపలికి కిటికీ దగ్గర కూర్చున్నాడు. వాళ్ళేమో చూస్తున్నాడు. ఇక్కడ ఈ పిల్లోడు చూశాడు. ఇక్కడ చూసి పరిగెత్తుకొని పోయి ఆ షూని అందుకొని పరిగెడుతూ ఉన్నాడు. ఆ ట్రైన్ మూవ్ అవుతా ఉంది, వీడు పరిగెడుతున్నాడు. కానీ ఆ ట్రైన్ ఆగలేదు, వెళ్ళిపోతూనే ఉంది. ఇలా తలెత్తి చూశాడు, ఇంకొక షూ అక్కడ పడిపోయింది. ఇంకొక షూ బయటికి ఆ పిల్లోడు బయటకి ఇసుకొట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక షూతో వాడేం చేసుకుంటాడు? కనీసం ఉన్నటువంటి వీడికైనా చూశాడు కదా, పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఇవ్వాలని పరిగెత్తుకుంటూ వచ్చాడు, దొంగిలించాలని కాదు. లోపల ఉన్నటువంటి పిల్లోడు చూసి వెంటనే ఆ ఇంకో షూ కూడా తీసేసి బయటికి విసురుగొట్టాడు. వాడికి కొనే స్తోమత లేదు, కొనుక్కునే పరిస్థితి లేదు. ఆ షూ చూస్తున్నాడు కానీ ఆశ పుట్టింది, కానీ వానికి కొనుక్కునే పరిస్థితి వానికి లేదు అక్కడ. కానీ లోపల ఉన్న పిల్లోడు, ఈ పిల్లోడు యొక్క పరిస్థితిని చూశాడు. పరిస్థితి అంటే పరిగెత్తుకుంటూ వచ్చి నాకు ఇవ్వాలనేటువంటి తాపత్రత పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇద్దరు సాక్రిఫైస్ కనపడుతూ ఉంది. దీంట్లో నీతి ఏదో తెలుసా? స్వార్థం లేకుండా వీడు పరిగెడుతున్నాడు, స్వార్థం లేకుండా వాడు బయటికి ఇసుకొట్టాడు. ఇద్దరిలో స్వార్థం లేదు, ఇద్దరిలో ప్రేమ ఉంది, ఇద్దరిలో నీతి ఉంది. ఇద్దరిలో నీ ప్రార్థన కూడా స్వార్థం లేని ప్రార్థన అయితే నీకు జవాబు దొరుకుతుంది. స్వార్థం లేని ప్రార్థన అయితే నీకు నిజంగా దేవుడు ఉత్తరం ఇస్తాడు. ఈ క్రిస్మస్ ఆరాధన నీ జీవితంలో స్వార్థాన్ని పక్కకు పెట్టేసి ఇతరులకు సహాయము చేయడానికి నీ మనసును, నీ హృదయాన్ని ఆయత్తపరచమని దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది. క్రిస్మస్ అంటేనే ఇతరులకి సహాయము చేయాలి. ఈ క్రిస్మస్ అంటేనే సాక్రిఫైస్ చేయాలి. క్రిస్మస్ అంటేనే త్యాగము చేయాలి. క్రిస్మస్ అంటేనే క్రీస్తు అని అంటేనే క్రీస్తు బిడ్డ అంటేనే సహాయము చేసే గుణగణాలు కలిగినటువంటి బిడ్డగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. How we are living in this world? Are we true Christians?
ఆర్ వి వర్షిపింగ్ ట్రూలీ? నిజంగా దేవుని హృదయపూర్వకంగా నిజంగా దేవుని మనం ఆరాధన చేస్తున్నామా అంటే లేదని చెప్పాలి. వాక్యం చెప్తుంది. నీతో సూటిగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే సాక్రిఫైస్ కావాలి. ఏం కావాలి? ఏం కావాలి? త్యాగం కావాలి. ఇచ్చే మనస్సు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మమ్మ నాకు ఎప్పుడు చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ ఎక్కువ ఇచ్చింది. మొన్న మా తమ్ముడు అంటున్నాడు, దాని విషయంలో నాకు బాగా కోపం వస్తుండే. నాకు మా అమ్మమ్మ ఇచ్చి దాపెట్టుకొని కొమ్ము చాటు దాపెట్టుకొని ఇచ్చి, మనం కూడా చాలాసార్లు మనం అట్లాగే చేస్తాం. మన పిల్లలకి మనం ఏం చేస్తాం? దాపెట్టుకొని ఇస్తూ ఉంటాం, చాటుగా ఇస్తాం. ఆమేన్, హల్లెలూయా. పక్కింటి పిల్లలు వచ్చినట్టు ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం పంచుతాం. ప్రే ఏముంటాయి? గర్జలు, అరిసెలు, మురుకులు, గ్రూ స్టిక్స్, ఇంకా కొన్ని. మమ్మీ వాళ్ళు మనకి ఏమేమి పంపించిన అవి మాత్రం పంపించు. ఈక్వాలిటీ. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఏం పంపించారు అవే పంపిద్దాం, లేకపోతే వీళ్ళది కూడా తక్కువ పంపిద్దాం, రెండే పంపిద్దాం. వాళ్ళకు కూడా తెలిసి రావాలి. ఏం రావాలి? తెలిసి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కూడా పంపిస్తావు, నేను రెండు పంపిస్తా. పంపించడం మాత్రం మనం కంటే పంపిస్తా, రెండే పంపిస్తా. మేమైతే 6 చేసుకున్నాం, మేమైతే 7 చేసుకున్నాం, కడికి మాత్రం రెండే పంపిస్తాం. ఆమేన్, ఆమేన్. అదే మనం 2 పంపిస్తాను, 10 పంపించబ్బా. ఎన్ని పంపించు? నెత్తి మీద నిప్పుల కుప్ప పోయి నిండుగా పెట్టి పంపించు. అలా బుద్ధి రావాలంటే మమ్మీ ఎట్లా కాదు మమ్మీ, చూసి జాగ్రత్త పెట్టిపోయి దానికి అస్సలు జాగ్రత్త ఒక్కొక్కటి పెట్టు. ఆమేన్, హల్లెలూయా. ఇచ్చే దాంట్లో కూడా నువ్వు కంజూస్తావు చూపిస్తున్నావు. ఇచ్చే దాంట్లో కూడా నువ్వు ఏం చేస్తున్నావు? మరి ఎందుకు ఇస్తున్నావు? దేనికి ఇస్తున్నావు? నల్లి బొక్క పట్టది, చూసి పక్క పెట్టు, పక్క పెట్టి రాత్రి తిందా. అందరూ వస్తున్నారు కదా, అందరికీ వాడు ఏ బొక్క. ఆమేన్, హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్. క్రిస్మస్ అంటే ఇది కాదు, ఫుల్ ప్లెడ్జ్గా పెట్టడమే. ఎంత తిన్నోడికి తిన్నంత. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తాం. భయపడకూడదు. ఆ విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అటు రీతిగా దేవుడి వాక్యంలో ఆశీర్వదించి దీవించును గాక.